వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆడవారిలోనూ మగవారిలోనూ సంతానలేమి సమస్యకు కారణాలేంటి, వాటికి పరిష్కారాలేంటి వివరించడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. డాక్టర్తో మాట్లాడాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. హలో డాక్టర్. ముందుగా సంతానలేమి సమస్య అనగానే చాలా ఏజ్డ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది, కొంచెం ఏజ్ 40+ అలా ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అనుకుంటారు. కానీ ఈ కాలంలో చూస్తుంటే చాలా చిన్న వయసులో కూడా వస్తూ ఉంది. అది ఎందుకంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుందాం అసలు ఇన్ఫర్టిలిటీ లేకపోతే సంతానం లేని ప్రాబ్లం అంటే ఏంటిది. మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ లోపల ఒక కపుల్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక బేబీకి ప్లాన్ చేసుకుంటున్నారు, అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రావట్లేదు. ప్రాబ్లం అనేది ఫీమేల్ కానీ మేల్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరిలో కూడా ఉండొచ్చు. కాకపోతే మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 ఇయర్ లోపల ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తున్నారో అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఈ ప్రాబ్లంకి మనం మెడికల్గా దీనికి ఇన్ఫర్టిలిటీ లేకపోతే సంతాన్ లేని ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఈ సంతాన్ లేని ప్రాబ్లం ఈరోజు చిన్న ఏజ్ అయినా సరే పెద్ద ఏజ్ అయినా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఇద్దరిలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈరోజు ముఖ్యంగా అసలు 40+ అయినా సరే 30+ అయినా సరే ఈవెన్ ఒక 20 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయినా సరే ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళైనా సరే ఈ సంతానం లేని ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్యంగా కారణాలు, సో బేసిక్గా కారణాలు వచ్చేసి ఈరోజు స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఒక అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ అనేది సరిగ్గా టైంకి తీసుకోకపోవడం అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, ఇవి 2 మేజర్ ఫ్యాక్టర్స్ ఈరోజు మనం చూస్తూ ఉంటాం. స్పెషల్గా మనం సిటీస్లో చూస్తూ ఉంటాం. జాబ్ వల్ల లేకపోతే ఎలాంటి పర్సనల్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే సరిగ్గైన హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, మెడికల్ ఓన్లీ అండ్ ఓన్లీ కొన్ని విటమిన్స్ మాత్రమే కాదు అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్ ఉంటే మాత్రమే ఈ ఇన్ఫర్టిలిటీ లేకపోతే సంతానం లేని సమస్య ఎవరికి కూడా రాదు. సో బేసిక్ ఫ్యాక్టర్స్ మన క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూసేది స్ట్రెస్ అండ్ బాడీ లోపల ఉన్న మల్టిపుల్ డెఫిషియన్సీస్, ఇవి 2 కూడా ముఖ్యమైన కారణాలు. మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్, ముందుగా ఆడవాళ్ళ గురించి తెలుసుకుందాం. ఆడవాళ్ళలో సంతానలేమి సమస్య అనేది ఎప్పుడు గుర్తించవచ్చు అంటారు? జస్ట్ మ్యారేజ్ అయిన కొన్ని రోజులకైనా లేకపోతే కొన్ని మంత్స్ లేకపోతే ఇయర్స్ టైం పీరియడ్ దేనిగా గుర్తించాలి? ఎస్, సో జనరల్గా ఆడవాళ్ళలో సంతానం లేని సమస్యలో ముఖ్యంగా బేసిక్ కారణాలు అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మేజర్గా ఉంటుంది. ఈరోజు మన ప్రాక్టీస్లో చూసేది పీసీఓడి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం. పీసీఓడి ఈరోజు ఈవెన్ ఒక 15 ఇయర్స్ అమ్మాయికి కూడా క్లినికల్లీ బుక్స్లో రాసింది 35 ఇయర్స్ తర్వాత మాత్రమే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఒక మహిళలో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు ప్రాక్టీస్ లైఫ్లో మనం చూసేది ఈవెన్ 15 ఇయర్స్ చిన్న అమ్మాయిలకి కూడా జనరల్గా పీరియడ్ స్టార్ట్ అయ్యే ఏజ్ వచ్చేసి 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ నుంచే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం, ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సెకండ్ హార్మోన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే మనం చూస్తూ ఉంటాం థైరాయిడ్ హార్మోన్. అగైన్ మన ఇండియాలో 8 out of 10 అంటే 10 ఆడవాళ్ళలో 8 ఆడవాళ్ళకి ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నది. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అగైన్ ఒక చిన్న ఏజ్లా ఉండొద్దు, కాకపోతే ఈవెన్ 20 ఇయర్స్ అలాంటి చిన్న ఏజ్లో కూడా మనం ఈరోజు చూస్తూ ఉంటాం ఆడవాళ్ళలో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ అగైన్ దీనికి ఇవి రావడానికి కారణాలు ఏంటిది? సరిగ్గైన ఆహారం లేకపోవడం, స్ట్రెస్ ఉండడం. ఈరోజు యంగ్స్టర్స్ అంటే చాలా చిన్న ఏజ్ నుంచి కూడా స్ట్రెస్ అనేది, అది కెరియర్ ఉన్నా సరే జాబ్ అయినా సరే స్ట్రెస్ అనేది చాలా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో థైరాయిడ్కి మేజర్గా ఆడవాళ్ళకి వచ్చే రీజన్ వచ్చేసి మేజర్గా స్ట్రెస్ ఉంటుంది, ఒక ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఈరోజు మనం చూస్తూ ఉంటాము ఆడవాళ్ళకి. ఈవెన్ ఆఫ్టర్ 25, 30 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఎండోమెట్రియోసిస్ ఒక అబ్నార్మల్ కండిషన్. జనరల్గా ఇది చాలా రేర్ కండిషన్ ఉంటుంది. కాకపోతే ఇన్ఫర్టిలిటీకి ఈరోజు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పీసీఓడి థైరాయిడ్ తర్వాత మేజర్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. జనరల్గా ఇవన్నీ 3 కూడా లక్షణాలు అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్ లేకపోతే పీరియడ్స్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే డాక్టర్, వీళ్ళకి ట్రీట్మెంట్
అంటే ప్రతి ఫస్ట్ బేబీ తర్వాత నెక్స్ట్ బేబీకి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడము అలా ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా? ఎస్. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీలో అంటే సంతానం లేని సమస్యలో రెండు మేజర్గా టైప్స్ అనేది ఉంటాయి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన 1 year తర్వాత లేకపోతే ఫస్ట్ బేబీకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, దీనికి మనం మేజర్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది కేటగరైజ్ చేస్తూ ఉంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే సెకండ్ టైం ఒక బేబీ అయిన తర్వాత సెకండ్ టైం ఎప్పుడైతే కపుల్స్ ట్రై చేస్తూ ఉంటారో ప్రెగ్నెన్సీకి వాళ్ళకి పాసిబుల్ లేదు, ఏదన్నా రీజన్ ఉండొచ్చు కాకపోతే పాసిబుల్ లేదు. సో ఈ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ ప్రాబ్లమ్కి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటుంటాం. సో క్వశ్చన్ వచ్చేసి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం? ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఒక 60 to 70% కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ మాత్రమే రావట్లేదు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఇబ్బంది ఓన్లీ 30 to 40% కపుల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి నేను చెప్పినట్లు థైరాయిడ్, పీసీఓడి, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఒక ఆడవాళ్ళలో ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత సెకండ్ టైం ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుందా? పీసీఓడి అండ్ థైరాయిడ్ మేజర్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి రీజన్ అనేది ఉంటుంది. కాకపోతే పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఒక్కసారి ట్రీట్ అయిన తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో జనరల్గా ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఇవ్వదు. మేజర్ కేసెస్లో ఒక 60 to 80% కేసెస్లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవ్వడం ఓన్లీ అండ్ ఓన్లీ 20 to 40%, లెస్ దెన్ 30% కేసెస్, అంటే చాలా తక్కువ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే పీరియడ్స్ అబ్నార్మల్ ఉన్నప్పుడు అది ఏ ఏజ్ అయినా సరే, 15 years అయినా సరే, 25 years అయినా సరే, 30 years అయినా సరే, 30 years తర్వాత అయినా సరే, ఎప్పటికైనా కూడా ఒక ఫీమేల్కి పీరియడ్స్ గురించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ టైం నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా లైఫ్లో అనేది మీకు తిరిగి రాదు. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎండోమెట్రియాసిస్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి, లేకపోతే థైరాయిడ్ కానివ్వండి, వీటన్నింటికి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటే కాదు, ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవాలి అంటున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఎస్. సో జనరల్గా థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి జనరల్గా మనం చెప్తూ ఉంటాం కొన్ని క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అనేది ఉంటాయి, క్యాబేజ్ లాంటివి, సో ఈ సోయాబీన్ లాంటివి. సో కొన్ని పదార్థాలు ఉంటాయి దానికి మనం థైరోజెనెసిస్ అంటే థైరాయిడ్కి ఇంక్రీజ్ చేసే పదార్థాలు ఉంటాయి. సో మీ జనరల్గా థైరాయిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు మీ డాక్టర్ మీకు చెప్తారు కొన్ని వెజిటేబుల్స్ కానీ కొన్ని ఫుడ్స్ కానీ మీరు మార్చుకోవాలి. దానికి రీజన్ ఏంటిది? ఈ వెజిటేబుల్స్ కానీ ఈ ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు మీ థైరాయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్, పీసీఓడికి ఫుడ్లో మనం చెప్పాలంటే మేజర్గా వాళ్ళకి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి అండ్ అన్హెల్దీ ఫ్యాట్. మన బాడీకి హెల్దీ ఫ్యాట్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్ ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫ్యాట్ అంటే ఏంటిది, అన్హెల్దీ ఫ్యాట్ అంటే ఏంటిది? హెల్దీ ఫ్యాట్ అంటే జనరల్గా మనం కొలెస్ట్రాల్ రిపోర్ట్స్లో చూస్తూ ఉంటాం హై డెన్సిటీ లిపిడ్స్, అంటే ఏదైతే హై డెన్సిటీ లిపిడ్స్ ఫ్యాట్ పార్టికల్స్ ఉంటాయో దానికి మనం హెల్దీ ఫ్యాట్ అనేది అంటూ ఉంటాం. నార్మల్గా అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే జంక్ ఫుడ్స్. ఈరోజు ప్రెజెంట్గా ఈ టైంలో మనం చూసేది ఎక్కువగా ఫర్టిలిటీ కేసెస్లో ఈ జంక్ ఫుడ్స్ కానీ అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు చిన్న ఏజ్ నుంచి ఎవరైనా సరే, అబ్బాయిలైనా సరే అమ్మాయిలు అయినా సరే అన్వాంటెడ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈవెన్ మనం కూడా మన పిల్లలు ఇవన్నీ అలవాటు చేస్తూ ఉంటాం. సో చాలా చిన్న ఏజ్ నుంచి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే తీసుకుంటారో, మనం హిస్టరీ తీసుకున్నప్పుడు పీసీఓడి, స్పెషల్గా పీసీఓడి అండ్ థైరాయిడ్ కేసెస్లో ఎవరైతే చిన్న అమ్మాయిలు చిన్నప్పటి నుంచి వెజిటబుల్స్ హెల్దీ ఫుడ్స్ ఎవరైతే తీసుకోరో వాళ్ళకి థైరాయిడ్ అండ్ పీసీఓడి యంగ్ ఏజ్లో అనేది వస్తున్నది. నేను చెప్పినట్లు 15 years కూడా మనం చూసాము. 15 years అమ్మాయిలకి కూడా థైరాయిడ్ కానీ పీసీఓడి అనేది ఈరోజు డిటెక్ట్ అవుతుంది. దానికి మేజర్ రీజన్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఒక 9 years నుంచి 10 years 15 years వరకు అన్హెల్దీ డైట్ తీసుకోవడం. పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు మా పిల్లలు హెల్దీ ఫుడ్స్ అనేది తీసుకోరు. సో అలాంటి వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్స్ తీసుకునే హ్యాబిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నప్పుడు అన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ మన బాడీకి దొరికినప్పుడు ఈ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ చిన్న అమ్మాయిలు
13 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, ఇది చాలా యంగ్ ఏజ్. ఈ ఏజ్ గ్రూప్లో థైరాయిడ్ అండ్ పీసీఓడి వస్తున్నది. సో డెఫినెట్గా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్గా ఒక హెల్దీ ఫుడ్ హ్యాబిట్ అనేది వాళ్ళ పిల్లల్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్దగైన తర్వాత మనం చూడడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. లైన్ డాక్టర్, ఇంకా ఆడవాళ్ళల్లో ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అవునండి. సో మనం డిస్కస్ చేసుకునేటివి మ్యాక్సిమం మన ప్రాక్టీస్లో చూసే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. అదర్ ప్రాబ్లమ్స్లో ట్యూబల్ బ్లాకేజ్ కానీ ఓవ్యులేషన్ ప్రాబ్లం. సో జనరల్గా ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఏంటిది? మన క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూసేది ఒక 30% కేసెస్లో ఆడవాళ్ళు ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఉంటుంది. ట్యూబ్స్ అంటే ఏంటిది? మన బాడీలో ఒక గర్భాశయం అంటే యూట్రస్కి దగ్గరలో 2 ఓవేరీస్ ఉంటాయి. ఓవేరీస్ అంటే అండాశయం. ఈ ఓవేరీస్లోకి వెళ్ళి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్కి మనకు యూట్రస్ వరకు అందించే పని చేసేది ఫెలోపియన్ ట్యూబ్స్. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఓవేరీస్ ద్వారా కనెక్టెడ్ ఉంటాయి. ఈ ఓవేరీస్ అనేది ఎగ్ రిలీజ్ చేస్తుంటాయి. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది ఫర్టిలిటీ పీరియడ్ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ జరగాల్సింది. అంటే పీరియడ్స్ అయిన 14 days తర్వాత ఈ ఎగ్కి యూట్రస్లో ఇంప్లాంట్ చేసే పని అనేది ఫెలోపియన్ ట్యూబ్ చేస్తుంది. కాకపోతే కొన్ని కేసెస్లో ఈ ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. ఈ ఓవ్యులేషన్ జరగకపోయే కేసెస్ మేజర్గా పీసీఓడి అండ్ పీసీఓఎస్లో మనం చూస్తూ ఉంటాం. సెకండ్ వచ్చేసి ఈ ఓవ్యులేషన్లో ఎగ్ సైజ్ తక్కువగా ఉండడం. అండ్ థర్డ్ వచ్చేసి ట్యూబల్ బ్లాకేజెస్. ఈ ఎగ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పనిచేస్తుంది ఫెలోపియన్ ట్యూబ్స్. కాకపోతే ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయినప్పుడు జనరల్గా ఒక ట్యూబ్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఓవేరీస్ తోని కనెక్టెడ్ ఉంటుంది. ఈవెన్ ఒక 1 ట్యూబ్ కూడా బ్లాక్ అయినప్పుడు జనరల్గా సెకండ్ ట్యూబ్ అనేది పనిచేస్తుంది. కాకపోతే కొన్ని కేసెస్లో మనం చూస్తూ ఉంటాం ఈ 2 ట్యూబ్స్ కూడా బ్లాక్డ్ ఉంటాయి. సో ఈ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఎగ్ అనేది ఓవేరీ నుంచి యూట్రస్ అంటే గర్భాశయంకి జనరల్గా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది కూడా మనం మేజర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. ఇన్ఫర్టిలిటీకి 2 to 3 రీజన్స్ ఏదైతే ఉంటుందో ఇది మేజర్గా మనం చూస్తూ ఉంటాం. దీంతో పాటు ఫెలోపియన్ ట్యూబ్స్ అసలు బ్లాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటిది? సో కొన్ని కేసెస్లో చాలామందికి ఒక 10% కేసెస్లో మనం చూస్తూ ఉంటాం అదర్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్. అంటే PID జనరల్గా పెల్విస్ ఈ యూట్రస్ అండ్ మన ఓవేరీస్ ఏదైతే పార్ట్స్లో ఉంటుంది ఆ ఏరియాకి మన మెడికల్ టర్మ్స్లో పెల్విస్ అనేది అంటూ ఉంటాం. సో ఈ పెల్విస్ లోపల ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కొంతమందికి రూబెలా ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, కొంతమందికి ట్యూబర్క్యులోసిస్, టీబీ ఇన్ఫెక్షన్స్ కూడా అని మనం చూస్తూ ఉంటాం. అలాంటి కేసెస్లో ఈ ట్యూబ్స్ అనేది 2 కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళలో ఓన్లీ థైరాయిడ్, పీసీఓడి లేకపోతే ఎండోమెట్రియోసిస్ మాత్రమే కాదు, ఈ ఓవ్యులేషన్ సరిగ్గా ఉందా అండ్ ఈ ట్యూబల్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే PID పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏదైనా ఉన్నాయా, ఇవి 3 కూడా ఫ్యాక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కపుల్స్ స్పెషల్గా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తున్నారో ట్రై చేసినప్పుడు లేదు, పాజిటివ్ రావట్లేదు, అలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా టెస్ట్ కరెక్ట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి చేయించుకున్నప్పుడు మాత్రమే సరిగ్గా డయాగ్నోసిస్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దీనికి సరిగ్గా అయిన ట్రీట్మెంట్ ఉంటే మాత్రమే ఒక ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి మనం కంప్లీట్గా క్యూర్ అనేది చేయొచ్చు. డాక్టర్, ఇక మగవాళ్ళ విషయానికి వస్తే సంతానలేమి సమస్య అనేది మగవాళ్ళలో ఎలా ఉంటుంది? ఎస్. సో జనరల్గా ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH మల్టిపుల్ హార్మోన్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఫీమేల్స్ లోపల కొంచెం సిస్టమ్ అనేది ఎక్కువ కాంప్లికేటెడ్ ఉంటుంది అండ్ మల్టిపుల్ ప్రాసెసెస్ అనేది ఉంటుంది. అదే ఆపోజిట్తోని చెప్పాలంటే మగవాళ్ళ లోపల ఇన్ని కాంప్లికేటెడ్ హార్మోన్స్ అనేది ఉండవు. మేజర్ హార్మోన్ వచ్చేసి టెస్టోస్టెరాన్. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మేజర్గా మగవాళ్ళలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి మేజర్గా ఓన్లీ 2 to 3 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మోస్ట్ కామన్ ఎక్కువగా మనం చూసేది స్పర్మ్ కౌంట్. సో జనరల్గా ఆడవాళ్ళలో ఎట్లా ఎగ్ అనేది కౌంట్ ఇంపార్టెంట్ ఉంటుందో అలాగే స్పర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మగవాళ్ళలో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ లేకపోతే పిల్లలేని
లేని సమస్య అనేది మనం చెప్తూ ఉంటాం. కాకపోతే కొన్ని వేరే కేసెస్ రేర్ కండిషన్స్లో ఆడవాళ్ళు ఎట్లయితే ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటాయో అలాగే మగవాళ్ళు సెమినిఫెరస్ ట్యూబ్స్ అనేది ఉంటాయి. అంటే స్పర్మ్స్కి ట్రావెల్ చేయడానికి ట్యూబ్స్ ఉంటుంది. సో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటుంది. ఈ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అనేది ఓన్లీ 5 to 6% లేకపోతే 10% మగవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. మేజర్గా దీని తర్వాత సీమెన్ అనాలిసిస్లో మనం చూస్తూ ఉంటాం స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నది. దీని తర్వాత వేరికోసీల్ కానీ హైడ్రోసీల్ అదర్ కాజెస్ అనేది ఉంటుంది. సో వేరికోసీల్ హైడ్రోసీల్ అంటే ఏదైతే స్క్రోటల్ రీజియన్స్ ఉన్నాయో స్పర్మ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ దగ్గరలో చుట్టుపక్కల్లో వాటర్ కానీ లేకపోతే వాటర్ లైక్ సిస్ట్ ఫామ్ అయినప్పుడు జనరల్గా మనం దానికి హైడ్రోసీల్ అనేది అంటాం. అలాగే వేరికోసీల్స్ అంటే మన బాడీ లోపల బ్లడ్ ఫ్లో చేయడానికి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది ఉంటాయి. ఈ వెయినస్ ప్లెక్సస్ ఏదైతే వెయిన్స్ ఉన్నాయో అది మల్టిపుల్ గ్రూప్స్లో స్క్రోటల్ ఏరియాస్లో అంటే ఎక్కడైతే మగవాళ్ళు టెస్టికల్స్ ఉంటాయో అక్కడ ఈ వెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ వెయిన్స్ లోపల వాపు కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనం దానికి వేరికోసీల్ ప్రాబ్లం అనేది అంటాం. సో మగవాళ్ళు మేజర్గా ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళు డెఫినెట్గా ఈ సీమెన్ కౌంట్ డెఫినెట్గా చేయించుకోవాలి. సెకండ్ వచ్చేసి యూఎస్జీ స్క్రోటమ్ అంటే వేరికోసీల్ కానీ హైడ్రోసీల్ కానీ మీకు ప్రాబ్లం ఉన్నదా ఇది చూడడానికి యూఎస్జీస్ ఒక స్కానింగ్ ఉంటుంది స్క్రోటల్ ఏరియాది. సో ఇవి కంపల్సరీ చేయించుకోవాలి. దీంతోపాటు ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నాయా లేదా అది చూడడానికి అగైన్ ఫర్దర్గా టెస్ట్ ఉంటాయి. మీ డాక్టర్కి కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్గా మీరు ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటే కరెక్ట్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మీకు అర్థమవుతుంది. అలానే డాక్టర్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ మగవారిలో సంతానలేమి సమస్యకి. ఎస్. సో జనరల్గా ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అన్హైజీనిక్ కండిషన్స్ అంటే సరిగ్గా క్లెన్లీనెస్ లేనప్పుడు చాలామందికి డస్ట్ పార్టికల్స్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అనేది చేస్తూ ఉన్నది. దీంతోపాటు ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి లో ఇమ్యూనిటీ వన్ ఆఫ్ ద రీజన్ అనేది ఉంటుంది. సో దీనికి జనరల్గా కౌంటర్ చేసుకోవాలంటే ఎక్కువగా వేడి కాలంలో ఎక్కువగా టైట్ బట్టలు వేసుకోవడం అనేది చాలామందికి కంటిన్యూస్ ఎవరికైతే ఆఫీస్లో కూర్చొని ఉంటారో వాళ్ళు కొంచెం టైట్ క్లోత్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. వేరికోసీల్ కానీ హైడ్రోసీల్ కానీ లేకపోతే మగవాళ్ళలో ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలకి గుర్తుంచుకుంటే వాళ్ళకి టెంపరేచర్ అనేది ఎక్కువగా అయినప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇవి 3 ప్రాబ్లమ్స్ కోసానికి ఒక ప్రికాషన్ అనేది జనరల్గా మీ డాక్టర్ మీకు చెప్తారు. మీరు టైట్ క్లోత్స్ అనేది వాడకండి. ఎక్కువగా హీట్ ఉన్న ప్లేసెస్లో మీరు కూర్చోవద్దు. వేరికోసీల్ అండ్ హైడ్రోసీల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైతే తెలిసింది ఈ ప్రాబ్లం ఉన్నది అలాంటి వాళ్ళకి ఎక్కువగా జంపింగ్ కానీ రన్నింగ్ కానీ చేయొద్దు. ఈ డాక్టర్స్ మీకు చెప్తూ ఉంటారు. వెయిట్ లిఫ్టింగ్ కానీ చేయొద్దు ఇది చెప్తూ ఉంటారు. సో ఎస్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నిటికీ మీరు సరిగ్గా ట్రీట్మెంట్ డెఫినెట్గా చేయించుకోవాలి. ఆ ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ కూడా మీరు మేనేజ్మెంట్ చేస్తే మీ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. మరి వీటన్నిటికీ ఆడవాళ్ళలో కానివ్వండి మగవాళ్ళల్లో కానివ్వండి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? ఎస్. సో జనరల్గా ట్రీట్మెంట్ మోస్ట్లీ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ రెండిట్లో స్పెషల్గా మన హోమియోకే ఇంటర్నేషనల్లో మనం కరెక్ట్గా ఒక హిస్టరీ అనేది కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటాం. హిస్టరీ అంటే సరిగ్గా మీరు స్టార్టింగ్ మీకు ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది డీటెయిల్గా ఒకసారి కేస్ స్టడీ చేసిన తర్వాత మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మేజర్గా ఇస్తూ ఉంటాం. సో మన హోమియోకే ఇంటర్నేషనల్కి స్పెషాలిటీ వచ్చేసి ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. అందరూ కూడా మన ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే అందరూ డిఫరెంట్ ఉంటారు. ఒక ప్రాబ్లం 4 మెంబర్స్కి ఉన్నా కూడా అందరికీ మెడిసిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ మెడిసిన్ డిపెండ్ ఉంటుంది మీ జీన్స్ మీద మీ DNA స్ట్రక్చర్ మీద. సో మీ కంప్లీట్ హిస్టరీ చూసిన తర్వాత మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు ఒక కరెక్ట్గా అయిన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మనం ఇస్తూ ఉంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తోని మీకు ట్యూబల్ బ్లాకేజ్ అయినా సరే మీరు ఓవ్యులేషన్ ప్రాబ్లం అయినా సరే PCOD అయినా సరే థైరాయిడ్ అయినా సరే మగవాళ్ళు వేరికోసీల్ అయినా సరే హైడ్రోసీల్ అయినా సరే ఇవన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి. డ్యూరేషన్ గురించి చెప్పాలంటే మీకు కరెక్ట్గా ఎంత టైం నుంచి ఈ ప్రాబ్లం ఉన్నది మీకు ఎప్పుడు తెలిసింది. జనరల్గా ప్రాబ్లం అనేది చాలా వరకు పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు ఒక లాంగ్ టైం నుంచి. కాకపోతే ఈ పిల్లలు లేని సమస్యలో ఓన్లీ ప్రెగ్నెన్సీ రానప్పుడు మాత్రమే కపుల్స్ అనేది డాక్టర్ దగ్గర అప్రోచ్ అవుతూ ఉంటారు. సో మేజర్గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో 70 to 80% కేసెస్లో డయాగ్నోసిస్ అనేది లేట్ అవుతుంది. అంటే ఎవరికి ప్రాబ్లం ఉంది ఎంత ప్రాబ్లం ఉంది అది
తెలుసుకోవడానికి కపుల్స్ అనేది చాలా లేట్గా వస్తూ ఉంటారు. మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం, మ్యారేజ్ అయిన 2 to 3 years తర్వాత జనరల్గా చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ కోసానికి. కాకపోతే ప్రాబ్లం వచ్చేసి స్టార్టింగ్ నుంచే మనం చూస్తూ ఉంటాం, మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. కాకపోతే 2 to 3 years తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ సివియర్గా అయిపోతూ ఉంటుంది. సో డయాగ్నోసిస్ అనేది చాలా ఎక్కువగా లేట్ అవుతుంది. కాబట్టి డ్యూరేషన్ అనేది కొంతమందికి ఎవరికైతే చాలా టైం నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్స్ ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 1 year to 3 years డ్యూరేషన్ అనేది జనరల్గా పడుతుంది. సో ఈ డ్యూరేషన్ అనేది మీకు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్నది, ఎప్పటి నుంచి మీరు మ్యారీడ్ ఉన్నారు, మీరు ఏమేమి చేశారు ప్రెగ్నెన్సీ కోసానికి, ఇవి డ్యూరేషన్ అనేది కరెక్ట్గా మనం హిస్టరీ తీసుకున్న తర్వాత మాత్రమే మనం చెప్పొచ్చు. కాకపోతే ఈ డ్యూరేషన్ మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా డెఫినెట్గా కొంచెం లాంగ్ అనేది ఉంటుంది. మనం రూట్ కాజ్ నుంచి మనం ప్రాబ్లమ్స్కి క్యూర్ చేస్తూ ఉంటాం కాబట్టి డ్యూరేషన్ ఎప్పటికైనా కూడా లాంగ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి హోమియోపతిలా చాలా లేట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ హోమియోపతిలా లేట్ అవ్వడానికి మేజర్గా రీజన్ డయాగ్నోసిస్ నేను చెప్పినట్లు చాలా లేట్ అవ్వడం. కపుల్స్ అనేది అన్నీ ట్రై చేసిన తర్వాత లాస్ట్లో హోమియోపతి అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా అప్పటి వరకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంటాయి కాబట్టి హోమియోపతిలో కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. సో చాలామంది పేషెంట్స్ అనేది ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి హోమియోపతికి ప్రిఫర్ చేయరు. అన్నీ అయిన తర్వాత ఎక్కువ మేజర్గా కండిషన్ ప్రాబ్లం అయిన తర్వాత మాత్రమే హోమియోపతికి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్, మీరు అన్నట్లుగానే నిజంగానే డ్యూరేషన్ ఎక్కువ ఈ హోమియో ట్రీట్మెంట్లో అంటారు. బట్ హౌ ఎఫెక్టివ్ అంటారు ఇది? ఎస్, సో మేజర్గా నేను చెప్పినట్లు హోమియోకే ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఫాలో చేస్తూ ఉంటాం. సో ఎఫెక్టివ్నెస్ అనేది అగైన్ మన డ్యూరేషన్ ప్రకారంగా ఫాస్ట్ ఉంటుంది, కొంతమందికి స్లో ఉంటుంది. ఎవరికైతే ఇమ్మీడియట్గా డయాగ్నోసిస్ అనేది జరుగుతుంది అంటే కొంతకాలం తర్వాతనే మ్యారేజ్ అయిన ఒక 1 year లోపలనే ఎవరైతే డయాగ్నోస్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఫాస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. అండ్ ఎవరికైతే చాలా ఎక్కువ టైం తర్వాత డయాగ్నోసిస్ అవుతుంది, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది రూల్ అవుట్ అవుతున్నాయి, వాళ్ళకి ఎఫెక్టివ్నెస్ స్లో ఉంటుంది, కాకపోతే స్టడీ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఫాస్ట్ రిజల్ట్స్ అనేది ఉండవు. కాకపోతే ఫాస్ట్ రిజల్ట్స్ కోసానికి డయాగ్నోసిస్ అనేది ఫాస్ట్ డెఫినెట్గా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.